ఈ రోజుల్లో రోడ్డు మీద పోతుంటే ఎవడో దొంగిలించేశాడు అనే పరిస్థితి పోయింది. దాని బదులు సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగిపోయాయి. మనం ఇక్కడే ఉంటాం, కానీ ఎక్కడి నుంచో ఎవడో మన అకౌంట్స్ నుంచి డబ్బులు కొట్టేస్తూ ఉంటాడు. ఇటువంటి సైబర్ క్రైమ్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ కల్పించడానికి, కాంపెన్సేషన్ కల్పించడానికి ఆర్‌బీఐ ఫ్రాడ్ కాంపెన్సేషన్ ఫ్రేమ్‌వర్క్ తీసుకొస్తుంది. దీంట్లో భాగంగా ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్ వల్ల డబ్బులు కోల్పోతే వాళ్ళకి రూ. 25,000 లేదా 85% ఆఫ్ ద ఫ్రాడ్ వాల్యూ, ఈ రెండిట్లో ఏది మినిమం అయితే అది మనకి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రూ. 10,000 సైబర్ ఫ్రాడ్‌లో కోల్పోయాం అనుకోండి. రూ. 10,000లో 85% ఎంత? 8,500. అప్పుడు మనకి 8,500 వస్తుంది. 25,000 రాదు. అలా కాకుండా మనం 1,00,000 సైబర్ ఫ్రాడ్‌లో కోల్పోయాం అనుకోండి. అప్పుడు దాంట్లో 85% ఎంత? 85,000. మనకి 85,000 రాదు. మినిమం 25,000 కాబట్టి 25,000 వస్తుంది. సో రెండిట్లో ఏది మినిమం అయితే ఆ అమౌంట్ మనకి ఫ్రాడ్ కాంపెన్సేషన్‌లో భాగంగా వస్తుంది. అయితే దీంట్లో 70% ఆర్‌బీఐ భరిస్తుంది. ఆర్‌బీఐ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ నుంచి దీన్ని ఫండ్ చేస్తారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఇది వన్ టైం మాత్రమే. మనం లైఫ్‌లో దీన్ని ఒక్కసారి మాత్రమే వాడుకోగలుగుతాం. ఇలా కాంపెన్సేషన్ తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి మనం సైబర్ ఫ్రాడ్‌కి గురైతే రెండోసారి మనకి కాంపెన్సేషన్ అనేది రాదు.